నమస్తే అండి. నా పేరు డాక్టర్ సతీష్ రెడ్డి. కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎట్ కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీ. చాలామంది మనకు పేషెంట్స్ క్లినిక్‌కొచ్చేసి పిల్లి కూతలు అని చెప్తుంటారు. అదే మనం ఎప్పుడైతే మనకు ఎయిర్‌వేస్‌లో మనకి ట్రేకియా ఉంటుంది. మనకు బ్రాంకై రైట్ అండ్ లెఫ్ట్ మెయిన్ బ్రాంకై, డిస్టల్ ఎయిర్‌వేస్ ఉంటాయి. ఎప్పుడైతే ఆ ఎయిర్‌వేస్ నారో అయితాయో మనకి ఈ పిల్లి కూతలనేవి వస్తుంటాయి. మనకి పిల్లి కూతలకు చాలా కారణాలు ఉంటాయండి. ఒక్కోసారి మనకి మేజర్ ఎయిర్‌వేస్ కానీ, పెరిఫెరల్ ఎయిర్‌వేస్ కానీ అబ్‌స్ట్రక్షన్ అంటాం. కామన్‌గా వచ్చేది మనం చూసేది ఆస్తమా. మనకు రొటీన్ ఆస్తమా గానీ, అలర్జిక్ బ్రాంకైటిస్ గానీ, సీఓపీడీగా ఈ ప్రాబ్లమ్స్‌లో మనం వెరీ కామన్‌గా పిల్లి కూతలు చూస్తాం. అంతేగాకుండా కొద్దిమందికి ఫారెన్ బాడీస్ ఏమన్నా పిల్లలకు గానీ, అడల్ట్స్‌కి గానీ కొంచెం తినేటప్పుడు అది బై మిస్టేక్ మనకి అది లంగ్స్‌లోకెళ్తాయి. అప్పుడు ఆ ఎయిర్‌వే కొద్దిగా ప్యాసేజ్ నారో అయ్యి గూడా మనకు పిల్లి కూతలొస్తుంటాయి. కొంతమందికి ఆ ఎండోట్రేకియల్ గానీ, ఎండోబ్రాంకియల్ మాస్ అంటాం. ఏమన్నా గడ్డ లాంటిది ఉన్నప్పుడు గూడా ఎయిర్‌వే ప్యాసేజ్ నారో అయిపోయి ఒక్కోసారి ఆ వీజింగ్ రావడం గానీ, స్ట్రైడర్ రావడం గానీ జరుగుతుంటుంది. లేదంటే కొంతమందికి టీబీ అలాంటివి వచ్చిపోయి పోస్ట్ టీబీ అబ్స్ట్రక్టివ్ ఎయిర్‌వే డిసీజ్ రావడం గానీ, ఆ లోపల ఎయిర్‌వేస్ నారో అవ్వడం ద్వారా గానీ, అప్పుడు గూడా మనకు కొద్దిమందికి ఈ పిల్లి కూతలు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే పిల్లి కూతలు వస్తాయో అంటే ఆ తీవ్రతను బట్టి మరీ తీవ్రత ఎక్కువుంది, ఆక్సిజన్ తగ్గుతుందంటే ఇంట్లోనే మనం నెబులైజేషన్స్ పెట్టుకోవడం ద్వారా మనం ఇమ్మీడియేట్‌గా తగ్గించుకోవచ్చు. లేదు కొద్దిగా కంట్రోలబుల్ ఉన్నాయి. లేదంటే ఇంట్లో ఆ రెమెడీతో కొద్దిగా కంట్రోల్ అయ్యాక మనం హాస్పిటల్ వచ్చాక మనం ఆ రీజన్ ఆ పిల్లి కూతలకు కారణం ఏందనేది మనం పేషెంట్స్‌తో ఆ హిస్టరీ డిస్కస్ చేసుకొని దాన్ని బట్టి మనం సింపుల్ ఆస్తమా, సీఓపీడీ లాంటి ప్రాబ్లమ్ ఉంటే మనం ఇన్హేలర్స్ కానీ, నెబులైజేషన్స్ కానీ కొంతమందికి ఇంజెక్టబుల్ స్టిరాయిడ్స్ ఇవ్వాల్సొస్తది. ఓరల్ గానీ, ఇంజెక్షన్స్ కానీ. కండిషన్ బట్టి మనం మెడిసిన్ పెట్టడం ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు ఎండోట్రేకియల్‌లో గానీ, బ్రాంకైలో గానీ ఏమైనా మాస్ లాగా అలా ఉంది. లేదంటే ఫారెన్ బాడీ ఉంటే మనకు అవైలబుల్ ఉన్న ప్రొసీజర్స్ ద్వారా వాటిని రిమూవ్ చేయడం ద్వారా ఫారెన్ బాడీ ఉంటే అది రిమూవ్ చేయడం ద్వారా గానీ మనకు ఆ పిల్లి కూతలు కంట్రోల్‌లోకొస్తాయి. ఏదైనా మనం పేషెంట్స్‌తో మాట్లాడి దాన్ని ఆ హిస్టరీని బట్టి మనం ఫర్దర్ ఏం చేయాలనేది డిసైడ్ చేస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.